డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవల పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో చేపల వేట కోసం గోదావరిలో మత్స్యకారులు పడవలతో పోటీ పడ్డారు. వేట విషయంలో వివాదాలు జరగకుండా అనాదిగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. బలుసుతిప్ప గ్రామం నుంచి కోటిపల్లి రేవు వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర పోటీ జరిగింది. ముందుగా ఎవరైతే తమకు నచ్చిన ప్రాంతానికి చేరుకుంటారో వారే ఏడాది పాటు ఆ ప్రాంతంలో వేటాడటానికి హక్కులు పొందుతారు. పోటీలో మొత్తం 90 పడవలతో మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా బలుసుతిప్ప గ్రామం గోదావరి చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఎదురులంక అవనండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుసుతిప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. ప్రతి ఏట కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగర్ కట్టు పోటీ కింద పోటీ విధానం వస్తుంది. ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. అనాదిగా వస్తున్న ఆచారం ఇది.